సావు గారు కూడా ఐ థింక్ కామ్గా కూల్గా హ్యాండిల్ చేశారు అని మెగాస్టార్ చెప్పడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. కానీ అదే మళ్ళీ ఏంటంటే ఇంత పెద్ద భారీ చిత్రం చేస్తూ కామ్గా కూల్గా ఉండడం కూడా పెద్ద విషయమే డెఫినెట్గా. అది ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరేమన్నా చెప్పాలి మాకు. లేదండి, నాకు అంత తొందరగా ఏది అంత కోపం రాదు, చాలా టైం తీసుకుంటాను. అంటే మాకు చెప్తున్నారా లేకపోతే మేము ఇంటర్నల్గా కూడా కనుక్కుంటాం? కనుక్కోండి, పర్లేదు, ఎవరైనా చెప్తారు. అంతేనా? ఓకే ఓకే. అఫ్ కోర్స్ మాకైతే ఎప్పుడు ఇలాగా స్మైల్తోనే కూల్గా కనిపిస్తుంటారు. సో అనిల్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ మెగాస్టార్తో అనిల్ రావిపూడి గారు కలుస్తున్నారు అన్న మూమెంట్, ఇది టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మాలో ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే వి ఆల్ లవ్ చిరంజీవి గారు ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్. అంటే ఆయనలోని మాస్, యాక్షను, డ్రామా ఎన్ని చూసినా వి ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్ కామెడీ స్పేస్. కాబట్టి అది కూడా మీ టైమింగ్. సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కథ అనుకున్నప్పుడు కానీ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా. ఎలా ఏమనుకున్నారు అసలు? వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్?